81 నుంచి 86 వరకు చదివాను. ఇప్పుడు చేమకుర్తిలో ఉంటున్నాను. కరణం కొడుకు అంటారు. నా నమస్కారములు. ఈరోజు వాళ్ళు ప్రసాదించిన విద్య వల్లే నేను ఒక ఉన్నత స్థితికి చేరుకోగలిగాను. ఎందుకంటే ఆ చదువు, ఆ బేసిక్ ఈరోజు మన అందరికీ ఒక మంచి లైఫ్ని ఇవ్వడం జరిగింది. నా పేరు మాల్యాద్రి రెడ్డి, కేఎం రెడ్డి అనే నిక్ నేమ్తో కూడా పిలుస్తారు. నిక్ నేమ్ నా ఒక్కడికే కాదు, చాలా మంది మన వాళ్ళకి ఉన్నాయి. దయచేసి ఆ నిక్ నేమ్ ఎవరు వాడొద్దని నేను 17 సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లో ఎంఆర్గా పనిచేస్తున్నాను. ఒక మంచి స్టేజ్కి రావడం కూడా హై స్కూల్ ప్రసాదించిన మంచి భిక్ష వరవనుకుని మనం తీసుకుంటాం. సంస్కృతి సాంప్రదాయం మన భారతదేశంలో మంచి గొప్ప వరం. నేను విదేశాల్లో కూడా చూశాను. మన పండగల్ని, మన సంప్రదాయాల్ని పాటించడం చాలా ఆనందకరంగా విషయంగా భావిస్తున్నాను. ఈ సంస్కృతి సంప్రదాయం ఎప్పుడు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా క్లాస్మేట్లకి అందరికీ నమస్కారాలు. నేను 6వ తరగతి నుంచి 7వ తరగతి వరకే చదివాను. తర్వాత బార్బర్ షాప్ పెట్టుకొని ఊళ్ళో షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నాను. నాకు 3 పిల్లకాయలు. ఒక అబ్బాయి సన్నా నేర్పిస్తున్నాను, ఒక అబ్బాయి పాలిటెక్నిక్ డిప్లొమా, ఒక అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అది వెరీ గుడ్. ఇవన్నీ ఫోన్ నెంబర్లన్నీ సేకరించింది నేనే. ఈ మొత్తాన్ని గ్యాదర్ చేసింది నేనే. ఎవరి వల్ల కాల, షాపులోనే పని చేస్తానే, షేవింగ్ క్రీమ్ పోస్తానే ఎన్ని సేకరించాను. కానీ వీళ్ళ వల్ల ఎవరు కాదా. ది గ్రేట్ అరుణ్ కుమార్. నా పేరు రంగారావు, నేను చీరాలు ఉంటున్నా. నా పేరు రామశేఖర్ రంగారావు. అది కాక రిలేషన్ చేస్తాను. లక్ష్మీరాజం హౌస్ వైఫ్. జయప్రద హౌస్ వైఫ్. ప్రభావతి. రామరాజ్యం హౌస్ వైఫ్. ఇంజమూరు. ప్రమీల హౌస్ వైఫ్. గూడూరు ప్రమీల హౌస్ వైఫ్. ఉషారాణి నాయుడుపాలెం హౌస్ వైఫ్. ఉమామహేశ్వరి విజయవాడ హౌస్ వైఫ్. ముందుకు వేసుకురా, వెనక్కి వెళ్ళిపోతాం. పైకి లేండి. వెంకటరత్నం అండి. నా పేరు లక్ష్మీరాజ్యం అండి. మరి చిలుకోని ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాము. నన్ను అందరూ బుజ్జమ్మ అని పిలుస్తారు. బుజ్జమ్మ అంటేనే తెలుస్తుంది అందరికి. హౌస్ వైఫ్. నా పేరు ఏ ప్రభాకర్ రెడ్డి. నేను ఈస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో పీడీగా వర్క్ చేస్తున్నాను. నా పేరు కృష్ణారెడ్డి. శ్రీనివాసులు. ఇక్కడ 6th నుంచి 9th వరకు చదివాను. డాక్టర్ గారు నరసింహారావు గారి ఇంట్లో ఉండేవాడిని. 10th నుంచి పీజీ వరకు కావాలి. ప్రజెంట్ స్నేహ హరిబాబు కావాలి, రియల్ ఎస్టేట్. నా పేరు మందాడి చంద్రశేఖర్, ఎల్ఐసి రియల్ ఎస్టేట్స్ ఉంటాను. మా ఫాదర్ ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా వర్క్ చేసి వెళ్ళాడు. మందాడి మాలకొండ మా ఫాదర్ పేరు. ఇక్కడ హెడ్ మాస్టర్గా చేశాడు. చిన్న పొలంలో కూడా 7 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేశాడు. వాళ్ళ అబ్బాయి నేను. మందాడి చంద్రశేఖర్. నా పేరు కొల్లే శ్రీనివాసులు. నేను 1981 నుంచి 86 వరకు ఇక్కడ 10th చదువుకున్నాను. ప్రజెంట్ శ్రీనివాస ఎలక్ట్రికల్స్ ఫ్యాన్సీ ఫుట్వేర్ అనే పెద్ద ఫోన్లో షాప్ నడుపుతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ మా గురువులు గారికి నా పేరు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ గారు, బ్రహ్మ మాస్టర్ గారు,
పాండిత్రి గారు ఆయన అందరూ నేను మాకు మంచి ఇదన్నమాట, మాకు ముఖ్యమైన గురువులు. నా పేరు మాధవరావు అండి, చిన్నపోని. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు ఖాళీగా ఉండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిఆర్పిఎఫ్లో 22 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రస్తుతం ఇప్పుడు సెలవులో వచ్చిన్నాను. నా పేరు కిలారి వెంకటేశ్వర్లు, మాది కృష్ణాపురం గ్రామం. ఇక్కడికి దగ్గరలో ఈ వైపున చెరువులో నుంచి నడిచి వచ్చేవాళ్ళం. 5 సంవత్సరాలు నడక ద్వారానే ఈ పాఠశాలకు రావడం జరిగింది. తర్వాత మా గ్రామం నుంచి మరో 2 కూడా ఉన్నారు, మా సిస్టర్ జయలక్ష్మి, తర్వాత వెంకటేశ్వర్లో ఇంకొకరు. ప్రస్తుతం వెంకటేశ్వర్లో వ్యవసాయం చేస్తున్నారు, జయలక్ష్మి గృహిణిగానే ఉన్నారు. నేను ప్రస్తుతం 10th క్లాస్ వరకు తరగతిలో వెనుకబడిన విద్యార్థిగానే ఉండేవాడిని. అయితే ఇంటర్మీడియట్ కూడా అలానే సాదాసీదగా నా విద్యాభ్యాసం జరిగింది. డిగ్రీ నుంచి ఒక విప్లవాత్మకమైన మార్పుగా జవహర్ భారత్లో సెక్షన్లో మొదటి విద్యార్థిగా 3 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి తర్వాత డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఇక్కడే ముత్తమరిపాలెంలో ఫస్ట్ అపాయింట్మెంట్ 96 డిఎస్సి ద్వారా 5 సంవత్సరాలు ముత్తమరిపాలెం, తర్వాత 9 సంవత్సరాలు దీని వెనకాల ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాల, మళ్ళా ఇప్పుడు గత ట్రాన్స్ఫర్లో ముత్తమరిపాలెంకే వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ ఉద్యమంలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాఠశాల 2007 స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు ఆ స్వర్ణోత్సవాల్లో మాల్యాద్రి గారి నాయకత్వంలో ప్రముఖంగా మా టీం పనిచేసి పాఠశాల స్వర్ణోత్సవాలను విజయవంతంగా జరిపించడం జరిగింది. ఆ విషయం మన గురువులు బ్రహ్మయ్య మాస్టర్ గారికి తర్వాత వీళ్ళందరికీ కూడా తెలుసు. ఆ స్వర్ణోత్సవ కార్యక్రమం జరిగినప్పటి నుంచే ఈ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలకు అంకురార్పణ జరిగి ఈ పాఠశాల ప్రగతి లేకపోతే ఈ పాఠశాల యొక్క గొప్పతనం నలుదిశలా వ్యాపిస్తూ ఉంది. ఆ రకంగా ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. తెలుస్తారు, నేను ప్రస్తుతం కందుకూరు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మాది నర్సాపురం లేదు. జయ సూర్య ప్రకాష్ రాజు, వెటనరీలో చేస్తాను. నా పేరు షేక్ మొహమ్మద్ రఫీ. 81 నుంచి 85 వరకు 9th వరకు చదివాను. 10th చదవలేకపోయాను. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తర్వాత 10th ఇంటర్మీడియట్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఈరోజు ప్రజెంట్ విఆర్ఓగా చేస్తున్నాను. అప్పట్లో మమ్మల్ని నన్ను ముదాము, ఇంకోటి కరణము, ఇంకోటి సర్పంచ్ అని 3 ఫస్ట్ బ్యాచ్ ఉండేవాడు మాది. తర్వాతే అంతా బ్యాచ్ ఉండేవాడు. అప్పట్లో ముదాముగా ఉండేవాడు, తర్వాత సర్పంచ్, తర్వాత కరణం, 3 ఒకే బ్యాచ్లో ఉండేవాడు. నా పేరు వాసు, మా ఫాదర్ పేరు వీఎల్డబ్ల్యూ రమణయ్య. అంటే మా గురువులకి అర్థం అవుతుంది, ఇక్కడ మిత్రులందరికీ తెలుసు. మేము ఒంగోలులో సిటీ కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ. ఇంత దూరం తీసుకొని టైంకి అటెండ్ అయినందుకు మెనీ థ్యాంక్స్. విద్యార్థులకి 2007 సంవత్సరంలో స్వర్ణ ఇది ఉత్సవాలు జరిగిన తర్వాత బహుశా పెదపని స్టార్ట్ చేసినట్టుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం అనేది. ఇంతకుముందు ఎక్కడ జరిగింది వేరే, ఇక్కడే స్టార్ట్ అయింది. అది నెమ్మదిగా పాకి ఇప్పుడు ప్రతి చోట కూడా ఇవి చేస్తున్నారు. ఇది ఒక మంచి సంప్రదాయం. అయితే మునుపు ఉండేటువంటి విద్యా విధానానికి ఇప్పుడు ఉండేటువంటి విద్యా విధానానికి చూస్తే చాలా తేడా వస్తుంది. ఆ తేడా మళ్ళా తిరిగి భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా మళ్ళా గురువుకు శిష్యుడికి అవినాభావ సంబంధం మళ్ళీ ఏర్పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే మునుపు పూర్వకాలంలో చదువులు ఇప్పటి చదువులు చూసుకుంటే బేరీజ్ వేసుకుంటే అప్పటి చదువులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యేటట్టున్నాయి. కానీ ఆ చదువు వేరు, ఇప్పుడుండే చదువు వేరు. అప్పుడు చదివినటువంటి అక్షర ముక్కలు 4 అక్షర ముక్కలు పిల్లల్లో అంతో ఇంతో నిలబడ్డాయి. ఇప్పుడుండే చదువు ఎట్లుందంటే ఈ చెవులో వదిలిపెట్టి ఆ చెవులు వెళ్ళిపోతుంది. కాబట్టి చదువుకు పెద్ద విలువ లేదు. ఇప్పుడుండే ఇదేంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్.
కేవలం బట్టి పడ్డం, ఆ పరీక్ష రాయడం, పాస్ కావడం ఇది పెట్టడం. దానికి తోడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే అడిషనల్గా టెస్ట్ పెట్టడం, వాటిని ఫిల్టర్ చేయడం. ఎక్కడ ఫిల్టర్ చేసి ఎక్కడైతే వాడు అదృష్టంగా వాడు రావాల్సింది తప్పితే చదువుకున్న వాడు వచ్చే అవకాశం కనపడదు. ఇప్పుడుండే విద్యా వ్యవస్థ అది. ఆ విద్యా వ్యవస్థను ఈ విద్యా వ్యవస్థను పోల్చుకుంటే అది పరిస్థితి. కానీ మనం ఏంటంటే ఈ విద్యా వ్యవస్థలోకి రాకుండా మన బిడ్డలు కానీ మన వాళ్ళని కానీ మనం పూర్వకాల విద్యా వ్యవస్థలోనే మనం దాన్ని కొనసాగించినట్టయితే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మీరే దానికి నిదర్శనం. ఇప్పుడున్న చదువుకున్న ఇప్పుడు 80-86లో చదువుకుని ఇప్పుడు దరిదాపులో 30 సంవత్సరాలు వచ్చింది. 30 సంవత్సరాలు చదువుకుని ఇప్పటికి తేడా ఏంటంటే మీరే నిదర్శనం, వేరే చెప్పగలరు. కాబట్టి ఈ విధంగా ఇటువంటి చేసుకోవడం అనేటువంటిది 30 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే మీలో ఎంతో మార్పు వచ్చింది. అసలు కొంతమంది అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. కానీ నన్నంటే గుర్తుపట్టగలరేమో, కానీ మిమ్మల్ని గుర్తుపట్టాలంటే అందుకే నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. అందువల్ల ఎందుకంటే ప్రతివాళ్ళు ఆ గురువుకు శిష్యుడికి ఉండే అవినాభావ సంబంధం పోకుండా ఇలాంటి సమావేశాలు, సంప్రదాయాలు వీటిని మనం కొనసాగిస్తూ ఉంటే ఇవి ఆ జన్మాంతం ఉంటాయి. పైన ఏంటంటే ఒక రకమైనటువంటి గౌరవభావం అనేటువంటి సంస్కృతిలో ఒకటి ఏర్పడుతుంది. అయితే మేము పనిచేసినప్పుడు స్కూల్కు ఇప్పటి స్కూల్కి చాలా తేడా. స్కూల్ బిల్డింగ్ పెరిగింది, విశాలమైన బిల్డింగ్ ఉంది. కానీ దీనికి ఇంకా వృద్ధిలోకి రావాలంటే తలా ఒక చెయ్యి వేయాలి. ఇందులో మీ సహకారం కావాలి, గ్రామస్తుల సహకారం కావాలి. ఇక్కడ మనకు ఉండేటువంటి ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్. మనకు కావాలి కాలేజీలో మన పెద్ద రోడ్డు ఉంది జవహర్ భారతి కాలేజ్, కానీ మనకు సీట్ లేదు. అదేమంటే ప్రకాశం ఇన్స్టిట్యూట్ 4 లోకల్ దాని మీద ఫైట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎవడో రికమెండేషన్ పెట్టుకుని ఎవరితో చేసుకుని చేర్చుకోవాలి. అటువంటి దాన్ని ఇటువంటి ఇంత బిల్డింగు, ఇంత వాస్తు, ప్లే గ్రౌండ్, ఇన్ని అమ్యూనిటీస్ ఉండేటువంటి విలేజ్లో మీరందరూ కృషి చేసి గ్రామస్తులతో కలిసి కృషి చేస్తే ఒక జూనియర్ కాలేజ్ స్థాపనకు ఏదైనా ట్రై చేసేటువంటి మార్గం ఉంటే ఆలోచించారు. చుట్టుపక్కల దాదాపు 15-20 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా జూనియర్ కాలేజ్ చుట్టుపక్కల ఎక్కడ లేదు. అదొకటి అవకాశం, మనం దాన్ని చేయించుకోవాలి. కానీ అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు తెలియజేస్తారని ఆశిస్తూ సార్ చక్కగా చెప్పారు. గురు శిష్యుల సంబంధం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. అలాగే పాఠశాల అభివృద్ధిలో మీ సహకారం కోరారు. ఆయన పాపం ఇక్కడే కాలేజ్ ఉంటే మీలో కూడా ఎంతోమంది కాలేజ్ చదువుకుని ఉన్న స్థాయికి వెళ్ళుండేవాళ్ళేమో. ఎక్కువ మంది, ఇంకా కొంతమంది హౌస్ వైఫ్స్ కానీ స్థిరపడిపోయి ఉన్నారు. అలాంటి అవకాశం మరి ముందు తరం పిల్లలకు కూడా అందించాలని ఆయన కోరికను మీరందరూ కూడా ఏదో రకంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సామాను బ్రహ్మయ్య గారు. ఈనాటి పళ్ళేరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో జరుగుతున్నటువంటి 81 నుంచి 86 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమ్మేళన సదస్సు జరగటం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. దీనికి పూనుకొని అందరూ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పాఠశాలలో అధ్యక్షం వహించినటువంటి సోదరి, మన ప్రధాన ఉపాధ్యాయుని అయినటువంటి మహాలక్ష్మి గారికి, అట్లాగే మాకు గురువులు 6th క్లాస్ 7th క్లాస్లో మాకు గురువులు అయినటువంటి బండ్లేపల్లి మన జగన్నాథరావు మాస్టర్ గారికి, అట్లాగే నేను ఇక్కడ పనిచేసే సమయంలో కొత్తగా అపాయింట్మెంట్ అయినటువంటి మన భారతీదేవి మేడం గారికి, అట్లాగే ఉదయం లేచి సాయంత్రం దాకా వాళ్ళ సోదరులు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు సమయంలో. వారే వాళ్ళ బ్రదరు మన నూర్ అహ్మద్ గారు ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన ఆ తర్వాత అటు వెళ్ళిపోవడం, మన నెల్లూరు జిల్లాకు వెళ్ళిపోవడం జరిగింది. వీటికన్నిటికంటే కూడా అసలు ఈ పాఠశాలకి కురు వృద్ధులు మన గూడూరు మాల్యాద్రి, కొరత వెంకటేశ్వర్లు గారు. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అభిమాన శిష్య బృందానికి,
గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు, ఈ పాఠశాల సిబ్బందికి, ఇతరులకు, శిశువులందరకు అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హాస్యం ప్రదర్శించాలంటే ఎప్పుడైనా బాగా గుర్తుంటారనమాట. మన సుబ్బారావు గారు, ప్రెసిడెంట్ సుబ్బారావు గారి కుమారుడు నేను ఇందాకనే ఆ హాస్యాన్ని ప్రదర్శించాడు. అల్లరితో పాటు హాస్యం కూడా. అల్లరికి హాస్యానికి కొంత తేడా ఉంది. అదే ఇది అల్లరి కాదు, ఇది హాస్యమే. ఇది నవ్వును పుట్టించేటువంటి ఇది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఆశీస్సులు అందజేస్తూ, చాలా అయినప్పటికీ కానీ మన ఈ శిష్య బృందంలో కొంతమంది అనుకోకుండా చాలా తక్కువ టైంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎక్కువ టైం ఉన్నట్లయితే ఇంకా అందరినీ గ్యాదర్ చేసి మొత్తం ఇంకా బ్రహ్మాండం ఉండేది. కానీ అయినప్పటికీ ఒక వారం రోజుల లోపల వీళ్ళందరూ ఫోన్లు సేకరించి వాళ్ళందరూ తెలియజేసి, మా పోటీ వాళ్ళకు కూడా తెలియజేసి, మేము ఎక్కడ దూర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో అన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ చిన్న చిన్న ఇటువంటివి జరుగుతుంటాయి, మనం అనుకోకుండా జరుగుతుంటాయి. ఒరవడు ఎప్పుడు లేదు. పోయిన సంవత్సరం ఈ చింతకార్తెలో వర్షాలు పడింది లేదనమాట, కానీ ఇప్పుడు పడ్డాయి. అయినా కూడా ఇప్పుడు కరుణించి మనల్ని జాగ్రత్తగానే చూస్తున్నాడు. ఇబ్బంది ఏం లేదు, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. బాగా విద్యార్థులందరూ కూడా మనందరూ చూస్తుంటే నిజంగా ఇది అభిమానం అంటే ఊరకొచ్చే అభిమానం కాదు, డబ్బులు పెట్టి కొన్నా కూడా వచ్చేటువంటి అభిమానం కాదనమాట. ఇది అభిమానానికి మీరు ఉన్నటువంటి విద్యార్థుల్లో, శిష్యుల్లో ఉన్నటువంటి అభిమానాన్ని కొలవటానికి ఏ సాధనం కూడా సాగు. కోటి రూపాయలు ఇచ్చినా ఈ అభిమానం రాదు. ఇప్పుడు మీరందరూ కూడా నిజంగా చూస్తుంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత నిజంగా ఇప్పుడు చెప్పాము కదా, 4-5 విద్యార్థులు పాపం అకాల మరణం చెందారు. కానీ ఆ విషయం మనకు తెలియదు. కానీ ఈ సభాముఖంలో మీ స్టేజ్లో ఈ విధంగా జరగటం అనేది చెప్పడం జరిగింది కాబట్టి వారికి కూడా మా యొక్క ఇది తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ప్రతి విద్యార్థిని ఇప్పుడు పలకరిస్తుంటే నిజంగా మేమేంటంటే అన్నప్పుడు 6వ తరగతిలో మీకు చెప్పినప్పుడు ఎట్లున్నామో 7వ తరగతిలో ఇప్పుడు 60 ఏళ్ళు దాటి 62వ సంవత్సరం వస్తున్నా కూడా అట్లాగే ఉంది. మీరందరూ గుర్తుపెట్టారు అన్నప్పుడు కొంతమంది గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా శకుంతలమ్మ కుమార్తె అంటే బాగా గుర్తుండేది. అప్పుడు ఇప్పుడైతే నవీన పద్ధతులు మారిపోయినాయి. ఇప్పుడు మనం చెప్పడానికి ఎవరైనా ఇప్పుడు యాత్రికం వచ్చింది, నవీన పద్ధతులు మారిపోయినాయి. మనలో ఉన్నటువంటి శారీరకంలో ఉన్నటువంటి ఈ అందాలు సందాలు మారిపోయినాయి. అందువల్ల కొంతమంది వయసులో ఉన్న గుర్తుపట్టలేకుండా కొంత లావు తనం అనేటువంటి ఉన్నాయన్ని ఇవన్నీ చూసేటప్పటికి ఇప్పుడు మీరంతా గుర్తు వచ్చేటప్పటికి నిజంగా చాలా ఆనందం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అసలు మొట్టమొదట మన పాఠశాల ఇక్కడ కానీ పెట్టకుండా ఉన్నట్లయితే నేను కానీ ఎవరు కూడా మీరు కూడా ఇక్కడ చదివి ఉండేవాడు కాదు, ఈ స్టేజ్కి వచ్చేవాడు కాదు. ఎంతో మంది విద్యార్థులు ఇతర దేశాలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే మంచి మెరిట్ అనమాట. వాడికి 250 మార్కులు వచ్చి ఈ రెసిడెన్స్ స్కూల్లో 500 మార్కులు వచ్చినా కూడా ఏదో ఒక టెస్ట్కి పోయినప్పుడు, ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఈ 250 మార్కులు వాడే సెలెక్ట్ అవుతున్నాడు, కానీ 500 మార్కులు వాడు వెనక్కి వెళ్తున్నాడు. అంటే నేను కళ్ళారా చూసా. కందుకూరులో మంచి రెసిడెన్స్ స్కూల్ అనమాట. అది బ్రహ్మాండమైన పేరుగాంచినటువంటి స్కూల్. ఆ స్కూల్లో ఒక అమ్మాయి 542 మార్కులతో టౌన్ ఫస్ట్ వచ్చింది. అదే పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో నేను పనిచేస్తున్నాను. నా దగ్గర ఒక గొడవ ఉంది, మీ అందరూ తెలుసు. కందుకూరు బాయ్స్ స్కూల్లో 6 సెక్షన్లు ఉంటాయి, 10th క్లాస్. ఆ సెక్షన్లో ఏ సెక్షన్లో తెలుగు పిల్లలు ఉంటారు, బి సెక్షన్లో ఇంకా కొద్దిగా తక్కువ, సి సెక్షన్లో ఈ హాస్టల్ పిల్లకాయలు ఎక్కువ ఉంటారు. ఇట్లా ఉంటారనమాట. ఈ టీచర్స్ కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఏ సెక్షన్ ఏంటి, ఏ సెక్షన్ ఇవ్వమంటారు. అంటే తెలుగు పిల్లకాయలు చెప్పట్లేదు, గొప్పతనం కాదు. మన వరకు ఒకసారి చదువుకుని పోయినా వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటారు. ఈ హాస్టల్లో ఉన్న పిల్లకాయలు వాళ్ళు సరిగా చదవరు, వాళ్ళు కొద్దిగా చెప్తుంటే కానీ వాళ్ళు కొంత పాటించరు అనమాట. అటువంటి పరిస్థితుల్లో నేను సి సెక్షన్ ఏది తక్కువ ఉంటుంది నాకు వాళ్ళందరూ కాదని నాకు లాస్ట్ ఇవ్వడు అనమాట. అట్లా కూడా నేను 100% ఇచ్చేవాడిని. ఎక్కడికి పోయినా కూడా విద్యార్థులు ఇప్పటికీ కూడా 1974లో పిటిరాగంలో పనిచేశా. ఆ పిటిరాగంలో పనిచేసినప్పుడు నిజంగా చెప్తే మీకు అతిశయోక్తి అనుకుంటానేమో, కానీ అతిశయోక్తి కాదు. నేను పైన కొత్తలో యూనిట్ టెస్టులు జరుగుతున్నాయి.
కుర్రవాడిని కదా, పెళ్లి కూడా కాలేదు. యూనిట్ టెస్ట్ జరుగుతుంటే ప్రతి పిల్లవాడు, అంటే ఒక వారం అయింది పోయి, ప్రతి పిల్లవాడు ముడి కింద పుస్తకం పెట్టుకొని గైడ్లు పెట్టి రాస్తూ ఉన్నారు. మనకు ఆ ఊరి పరిస్థితి తెలియదు, పర్వత చాలా దూరం. అయినా కూడా నేను ఆ వారంలో చెప్పిన పాఠాలు విని ఆ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం మాట్లాడాక మంచి టీచర్ వచ్చాడా అది ఇది అని అంటూ వీడిని ఒక్కడిని కొట్టేవాడు బ్రహ్మాండంగా ఈ పుస్తకాలు పెట్టి రాస్తుంటే. కానీ వాళ్ళ ఇళ్లలో ఎవరు రాలా. ఎందుకు రాలేదు? మనం చెప్పినటువంటి విధానం మీద పిల్లలు బాగుపడాలా, మంచి చేయాలనే ఉద్దేశంతో చెప్పాడే కానీ ఏ ఈర్ష్య ద్వేషాలు ఏమి లేవు అనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరు రాలా. ఇంకా కొట్టాలనే లెక్కలు ఉండే అనమాట. ఆ విధంగా నేను 6 నెలలు అక్కడ పనిచేసింది. ఈ 6 నెలలు పనిచేసినప్పుడు పిచ్చి అని కూడా అబ్బాయి ఉన్నాడు, వెంకటరావు అనే అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు వాడు గుర్తున్నారు కూడా చాలా మంది పిల్లలు. అటువంటి వాడు ఏం చేశారు, ఎప్పుడైతే ఊళ్ళోకి అంతా పోయి తెలిసిందో చుట్టుపక్కల పల్లెలకి, అరే మాస్టర్ గారు బాగా వచ్చారు. ఫస్ట్ ఆ హెడ్ మాస్టర్ కూడా ఎమ్మెల్యే శాస్త్రి అని ఒక ఆయన, నందిరెడ్డి అని ఒక ఆయన, ఇద్దరు వచ్చారు 6 నెలల్లో. వాళ్ళు కలవరు ఇచ్చారు, వర్క్ చేయటం, ఆఫీస్ వర్క్ చేయటం అన్నీ. వాళ్ళు పోవద్దు అంటారు. ఎందుకు సార్ ఇక్కడే బాగుంది కదా పోవద్దు అన్నారు. కానీ మరి ఏదో కొత్తగా అందులో దూరం ఉన్నాం కాబట్టి అవకాశం వచ్చింది పోతానంటాను నేను. సరే ఏది ఎట్టయినా మొత్తం మీద ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఆ జరుగుతూ వచ్చినప్పుడు నిజంగా నన్ను శనివారం వచ్చిందంటే ఏదో ఒక పల్లెటూరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకుపోయేవాళ్ళు అనమాట. నేను నిజంగా వాస్తవంగా వాళ్ళు చాలా మొరటుగా ఉంటారు. వీళ్ళేని ఆహారం సరిగా ఉండి పెడతారు, మనమంతా ఇక్కడ ఇట్లా పోయినవాడు అయితే మొరటుగా ఉన్నారు, వాళ్ళు ఉండేటువంటి పదార్థాలు మనం ఎట్లా తినగలవా లేదా అనుకునేది. కానీ ఆడికి పోయి చూసి తిన్న తర్వాత నిజంగా చాలా అద్భుతంగా చేశారన్నమాట. వాళ్ళు ఆ రోజు నుంచి ఆ రాత్రి గురించి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు స్కూల్ దగ్గర తీసుకొచ్చి పేరెంట్స్. ఇంకా రెండోది ఏంటంటే, నేను ఎక్కడ పోయినా నా దగ్గర పిల్లకాయలు ఉంటారు, మా ఇళ్లలో తిరుగుతుంటారు అనమాట. ఇక్కడ కూడా ఉన్నారు మన ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ మన శ్రీను, హనుమంతరావు, నజీరు, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా ఫోన్ చేస్తే ఇళ్లలో ఈశ్వర్ రెడ్డి, మన మాల్యాద్రి రెడ్డి. నేను ఇక్కడికి వచ్చారంటే ఆ రెడ్డి గారి పిల్లకాయలు కనపడ్డారంటే మన కలుపుతానికి ఇష్టారెడ్డి ಅವ್ರು కనపడతాడు. బస్ స్టాండ్ పోయామంటే మాల్యాద్రి రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అడుగుతా. కమలాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అడుగుతా. ఆడున్నాడు పాప హైదరాబాద్ మెడ్రాస్లో ఉన్నాడు మాల్యాద్రి రెడ్డి, ఇంకొక అతను ఈశ్వర్ రెడ్డి. ఇట్లా మా ఇళ్లలో తిరిగేవాళ్ళు అనమాట. సూర్యప్రకాశ్ మన దశావతి కొడుకు మా ఇంట్లో తిరిగేవాడు. ఇప్పుడు కూడా ఎంతో మందికి నేను ఊరికనే చెప్తూ వాళ్ళని బాగోగులు చూసుకుంటూ మన పిల్లలతో పాటే వేసుకొచ్చేవాడు అనమాట.